హాయ్ వ్యూవర్స్, ఇక్కడ వచ్చేసి మనం ఓమ్స్ లా ఎలా వెరిఫై చేయాలి అనేది వచ్చేసి చూద్దాం. ఆల్రెడీ ఓమ్స్ లా అంటే ఏంటో మనకు తెలుసు. V is equal to IR. దట్ మీన్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the current flows through a conductor is directly proportional to the potential difference applied across its ends. So V is directly proportional to I. V is equal to IR. Here R is proportional constant. R is called resistance. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఏంటి అంటే కంప్లీట్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనము టాంజెంట్ గ్యాల్వనామీటర్ను యూస్ చేసి ఓమ్స్ లాను ఎలా వెరిఫై చేయాలి అనేది చూద్దాం. ఒకసారి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గమనిస్తే మనం ఆల్రెడీ టాంజెంట్ గ్యాల్వనామీటర్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేసి ఈ కామ్యుటేటర్ అంటే ఏంటి, టాంజెంట్ గ్యాల్వనామీటర్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చేసి చూసాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా డైరెక్ట్గా కామ్యుటేటర్ ఆపోజిట్ టెర్మినల్స్కి వచ్చేసి టాంజెంట్ గ్యాల్వనామీటర్ కనెక్ట్ చేసాము. ఒక సైడ్ నుంచి వెళ్తే కామ్యుటేటర్కు ప్లగ్కి ఇంకో సైడ్ వచ్చేసి బ్యాటరీ నెగిటివ్, బ్యాటరీ పాజిటివ్ టు రెసిస్టెన్స్ బాక్స్ నుంచి కామ్యుటేటర్ కనెక్ట్ చేశారు. సో సర్క్యూట్ కంప్లీట్ అయింది. టోటల్ రెసిస్టెన్స్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏవైతే యూస్ చేసామో వాటి అన్నింటి రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నవి ఏంటి అంటే ఒకటి రెసిస్టెన్స్ బాక్స్, లేదా ద రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ బాక్స్ ఇస్ క్యాపిటల్ అనుకుందాం. బ్యాటరీ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దాని రెసిస్టెన్స్ B అనుకుందాం. టాంజెంట్ గ్యాల్వనామీటర్ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాని రెసిస్టెన్స్ వచ్చేసి G అనుకుందాం. సో టోటల్ రెసిస్టెన్స్ ఇన్ దిస్ సర్క్యూట్ అంటే అప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ బాక్స్ ఆర్ బ్యాటరీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ B, టాంజెంట్ గ్యాల్వనామీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ G, ఈ మూడు వచ్చేస్తాయి. సో R ప్లస్ B ప్లస్ G అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ, ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ 2 పాయింట్స్ అవుతుంది. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ B ప్లస్ G. ఆల్రెడీ టాంజెంట్ గ్యాల్వనామీటర్ ఎక్స్పెరిమెంట్లో మనం ప్రూవ్ చేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు K tan theta. కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. E ఈజ్ ఈక్వల్ K tan theta ఇంటూ R ప్లస్ B ప్లస్ G అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ R ప్లస్ B ప్లస్ G ఇంటూ tan theta ఈజ్ ఈక్వల్ టు E బై K. హియర్ E బై K ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం వచ్చేసి R ప్లస్ B ప్లస్ C ఇంటూ tan theta ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తే ఓమ్స్ లా వచ్చేసి మనం ప్రూవ్ చేసినట్లే. అంటే డిఫరెంట్ R వాల్యూస్ తీసుకుంటూ ప్రతిసారి R ప్లస్ B ప్లస్ C ఇంటూ tan theta ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఇవి. దిస్ ఈస్ కామ్యుటేటర్, దిస్ ఈస్ టాంజెంట్ గ్యాల్వనామీటర్, ప్లగ్కి, బ్యాటరీ, రెసిస్టెన్స్ బాక్స్. మనం ఆల్రెడీ వీటన్నింటి గురించి టాంజెంట్ గ్యాల్వనామీటర్లో తెలుసుకొని ఉన్నాము. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హౌ టు యూస్ రెసిస్టెన్స్ బాక్స్. ఈ రెసిస్టెన్స్ బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని నెంబర్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ కీస్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 2, 5, 10, 20, 20, 50, 100 ఇలా వచ్చేసి నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కీ తీసామనుకోండి, 1 ఓం రెసిస్టెన్స్ వచ్చేసి సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతుంది. అంటే కీ తీసాము అంటే 1 ఓం రెసిస్టెన్స్ మనం సర్క్యూట్లో ఉంచినట్లు. అలాగే ఈ కీ తీసాము అంటే 2 ప్లస్ 1, సో 2 ప్లస్ 1, 3 ఓమ్స్ రెసిస్టెన్స్ సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఇది తీసాము 2 ప్లస్ 2 ప్లస్ 1, 5 ఓమ్స్ ఇంక్లూడ్ అవుతుంది. 10, 20, 40 ఇలా మనం ఎన్ని కీస్ తీస్తే అంత రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు ఇది పెట్టేసాము అంటే 20 ప్లస్ 10, 30 ప్లస్ 5, 35 ఇంక్లూడ్ అవుతుంది. ఈ 3 కీస్ పెట్టేసాము అంటే 30 ఓమ్స్ రెసిస్టెన్స్ వచ్చేసి సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఈ విధంగా మనం రెసిస్టెన్స్ బాక్స్ వచ్చేసి యూజ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ కనెక్షన్స్ వచ్చేసి మనం గమనిద్దాం. కామ్యుటేటర్ ఆపోజిట్ టెర్మినల్స్ వచ్చేసి టాంజెంట్ గ్యాల్వనామీటర్కు కనెక్ట్ చేయాలి అని చెప్పాం. ఇవి కామ్యుటేటర్ ఆపోజిట్ టెర్మినల్స్. ఇవి రెండు ఎక్కడికి వెళ్ళాయి, టాంజెంట్ గ్యాల్వనామీటర్లో మిడిల్లో ఉన్న టెర్మినల్స్కు కనెక్ట్ చేసాము. ఈ టెర్మినల్స్ వేటికి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ టాంజెంట్ గ్యాల్వనామీటర్లో చూసాము. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి అక్కడ ఆ వీడియో చూడండి, అర్థమవుద్ది. నెక్స్ట్ ఇవి రెండు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాం. ఇది వచ్చేసి ప్లగ్కి కనెక్ట్ చేసాం. ప్లగ్కి సెకండ్ టెర్మినల్ వచ్చేసి తీసుకెళ్ళి బ్యాటరీ నెగిటివ్కు కనెక్ట్ చేసాం. ఇక్కడ ఇది బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్. బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి రెసిస్టెన్స్ బాక్స్ ఎక్కడ కనెక్ట్ చేసినా ఒకటే, కన్వెంట్గా ఇక్కడ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఒకసారి ఇక్కడ ఇచ్చాము అంటే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ టెర్మినల్ వచ్చేసి కాంపిటేటర్ కనెక్ట్ చేసాం. అక్కడికి మొత్తం మన సర్క్యూట్లు వచ్చేసి కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ ఎలా స్టార్ట్ చేస్తాము అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ బాక్స్లో 5 ఓమ్స్ రెసిస్టెన్స్ పెడతాం. అంటే 5 ఓమ్స్కి తీసేసాను అంటే 5 ఓమ్స్ వచ్చేసి సర్క్యూట్లో ఇంక్లూడ్ చేశాను అని అర్థం. బ్యాటరీ
ఆన్ చేశాను, ప్లగ్ కీలో వచ్చేసి కీ పెడతా ఉన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్యాల్వనామీటర్ వచ్చేసి డిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఇది డిఫ్లెక్ట్ అయ్యి రెస్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏ రీడింగ్ అయితే చూపిస్తుందో అది θ1 θ2 అవుతుంది. 1 is θ1 అనదర్ 1 is θ2. ఎలాగైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగ మనం యావరేజ్ తీసుకుంటాం కాబట్టి ఈ సైడ్ θ1 ఆ సైడ్ θ1 అనేది ఏం లేదు. ఒకటి θ1 అయితే ఆటోమేటిక్గా సెకండ్ వన్ θ2. నెక్స్ట్ ఏం చేస్తాము, 5 ohms వచ్చేసి ఇంక్రీజ్ చేస్తాం. నౌ ద రెసిస్టెన్స్ ఈస్ 10 ohms. సేమ్ θ1 θ2. అంటే ఇక్కడ కామ్యుటేటర్లో మనం వచ్చేసి కరెంట్ డైరెక్షన్ మార్చడం లేదు, డైరెక్షన్ ఒకటే పెట్టేసి కంటిన్యూగా వన్ డైరెక్షన్లో వచ్చేసి రీడింగ్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. θ1 θ2, నెక్స్ట్ 15కి θ1 θ2, 20కి θ1 θ2, తర్వాత 25కి 30కి θ1 θ2. ఎలా తీసుకోవాలో చెప్పాం కదా, 5 10. ఒకసారి ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఇది తీసామనుకోండి, 10 + 5 15 అవుతుంది. అలాగే ఇవి పెట్టేసి ఇది తీసామంటే 20 అవుతుంది. 25. సో ఈ కీ పెట్టేసి ఈ కీ తీసామంటే 20 + 10 30. ఇలా 6 రీడింగ్స్ వచ్చేసి మనం తీసుకుంటాం. ఇప్పుడు 30 వచ్చింది కదా, ఇప్పుడు ఇంక ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ కామ్యుటేటర్లో ఈ 2 టెర్మినల్స్ ఏం చేస్తాము అంటే ఈ 2 కీస్ తీసేసి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి పెట్టేస్తాం. అంటే కరెంట్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ గమనిస్తే గ్యాల్వనోమీటర్లో ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆర్ అల్యూమినియం పాయింటర్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతాయి. ఇందాక ఇలా వస్తూ ఉన్న రీడింగ్స్ ఇప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. సో ఫస్ట్ 30కి θ3 θ4, నెక్స్ట్ 25కి డిక్రీజ్ చేసుకుంటూ θ3 θ4, 20కి 15కి 10కి 5కి అలా ఆల్ రీడింగ్స్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా. సో నేను ఈ ఆల్ రీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత రీడింగ్స్ ఎలా వచ్చాయి, నెక్స్ట్ మనం క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, r+b+g ఇంటూ tan θ ఈక్వల్ కాన్స్టెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ కేమ్ ఇన్ అవర్ ఎక్స్పెరిమెంట్. ఫర్ 5 ohms current in one direction is 6872, in the reverse direction is 7070. Its mean value is 70. For 10 ohms 60 63 55 60. Already I explained how to take the readings. First we complete all deflections in one direction. Next, decreasing the resistance value, we can measure θ3 θ4. At that time only we get good result. Okay, these are the mean values. Next we find tan theta value. Theta value is 70. Tan theta in natural tangents we find tan 70 equal to 2.7475, 59.5. Tan 59.5 equal to 1.6977. Like that we calculate all these values. Next we find cot theta. There is no cot theta value in logarithm, but already we know cot theta equal to tan of 90 minus theta, but already we know theta value, theta equal to 70. So tan 90 minus 70 equal to 20. So we measure tan 20 value, that is equal to cot 70. In the same way we can calculate all these values. Observe here, the last one is r+b+g into tan theta equal to, but here we find cot theta. Already we know r value, but we don't know b plus g. B is internal resistance of battery, Z is internal resistance of galvanometer. So we will find b plus g value using r cot theta graph. Okay, r values are taken on x-axis, cot theta values are taken on y-axis. First observe, this is the scale. On x-axis 1 unit equal to 5 ohms, on y-axis 1 unit equal to 20 into 10 power minus 2. So here r value is 5, 10, 15, 20, 25 like that. 20 into 10 power minus 2, 40 into 10 power minus 2, 60 into 10 power minus 2, it increases. Observe here, r values corresponding cot theta values. For 5 it is 36.4, for 10 it is 58.9, 15 82.4, all have into 10 power minus 2 like that. 5 36.4, 5 this is 20, middle one is 30, 36.4. Next 10 58.9 like 59. So this is 59, 15 82.4, this is 80, 81, 82.4, 25 120, this is 25 120 comes here, 30 151, this is 140, this is 150, this is 151. Adding all these points, we draw a line.
it intersect negative side of x dash axis at point A. So OA gives the B plus G value. From arc r theta graph, B plus G value equal to 3 values. We substitute this value in r plus B plus G into tan theta, we get constant values. Okay, observe r plus B plus G into tan theta equal to constant. So r plus B plus G into tan theta equal to constant. For first reading it is 21.98, second one 22, third one 21.83, 21, 23, 21.8. All values are lie between 21 and 23. So here we proved r plus B plus G into tan theta equal to constant. So Ohm's law is verified. Okay, if you like this video, share to your friends. If you are not subscribed to Vishnu channel, subscribe. Okay, thank you.